హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్. అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఆస్ట్రేలియాలో పార్క్ చూపిస్తానండి. ఇది మేమున్న ఏరియాకి దగ్గరలో ఉంటది పార్కు. చాలా పెద్ద పార్కు. అండ్ పార్క్‌తో పాటు అక్కడ ఏంటంటే మనకి లేక్ లాగా చిన్నది ఉంటుంది. చెరువులా ఉంటుందండి. చెరువులాగా చాలా పెద్దది. అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను నడుస్తూ ఉన్న ఏరియా అంతా పార్కేనండి. చాలా పెద్ద పార్క్ ఇది. ఇక్కడ నేనున్న ప్లేస్‌లో ఉందిది. ఇక్కడేంటంటే చుట్టుపక్కల వచ్చే గ్రీనరీ అది మెయింటైన్ జేస్తారు. అండ్ ఇది చాలా నీట్‌గా మెయింటైన్ జేస్తారండి మొత్తం అంతా. ఇక్కడ నేనెళ్ళే టైంలో ప్రస్తుతానికి క్రౌడ్ అయితే ఎవరు లేరు. ఈవినింగ్ అయితే వస్తూ ఉంటారేమో. బట్ నేను చూస్తున్నారు గదండీ! ఇక్కడ మనకి వీడియోలో కనిపిస్తుంది గదా! ఇదంతా మనకి లేక్ టైపు చాలా పెద్దది ఉంది. చివరి నుంచి ఆ చివరి వరకు ఉంటది మొత్తం అంతా. ఇక్కడ కాకపోతే ఏంటంటే మీకు అటు సైడ్ ఆ సైడ్ ఆఫ్ చూస్తున్నారు గదా! అక్కడ ఏంటంటే మీకు వేరే సబర్బ్ ఉందండి. సబర్బ్ అంటే దానికి కనెక్టివిటీ అటు సైడ్ నుంచి ఉంది. కానీ ఇక్కడి నుంచి గూడా మనం చూడొచ్చు. బట్ వాళ్ళంతా గూడా ఇక్కడికే వస్తారు. ఇదే పార్కు. ఈ సరౌండింగ్స్‌లో ఉన్న వాళ్ళందరూ ఈ పార్క్‌కే వస్తారు. బట్ ఈ పార్క్‌లో ఏంటంటే అండి మనకి బాగా చూడడానికి చాలా నీట్‌గా మెయింటైన్ జేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే వాటర్ కూడా ఫుల్‌గా ఉంది. మొన్న ఈ మధ్య కొంచెం రెయిన్ అది పడ్డది కదా! కొంచెం పడ్డం వల్ల ఫుల్‌గా వాటర్ ఉంది. బట్ ఇక్కడ ఇప్పుడైతే ఆస్ట్రేలియాలో సమ్మరు. బట్ ఈ వర్షం వల్ల కొంచెం గ్రీనరీగా కనిపిస్తుంది. లేకపోతే అసలంతా కొంచెం డ్రైగా ఎండిపోయిన గడ్డి ఇదంతా ఉండేది. బట్ ఇప్పుడేంటంటే ఇప్పుడు మాత్రం కొంచెం గ్రీనరీగా ఉందండి. అండ్ ఇక్కడి నుంచి మీకు చూపిస్తున్నాను గదా! అదంతా మీకు ఈ చెరువు లాంటిదే అండి. అండ్ ఆల్సో ఈ పార్క్‌లో ఇంకొకటేంటంటే అండి మనకి ఓపెన్ జిమ్ గూడా ఉంది. ఓపెన్ జిమ్ అంటే మనకిక్కడ అన్ని ఐటెమ్స్ ఏం లేవండి. చిన్న చిన్న వర్కౌట్స్ వరకు చేయొచ్చిక్కడ. అంటే స్మాల్ వర్కౌట్స్ చేయడానికి మనకిక్కడ ఓపెన్ జిమ్ ఉంది. ఎవరైనా వచ్చి చేసుకున్నోళ్ళు మార్నింగ్స్ వచ్చి చేస్తారు. ఇక్కడ మాక్సిమం జాగింగు ఇవి ఎక్కువ చేస్తుంటారు. సైక్లింగ్ అండ్ స్కేటింగ్. బట్ ఇక్కడ కొంతమంది గూడా మార్నింగ్ వచ్చి జిమ్స్ అవి కూడా చేసుకున్నోళ్ళుంటారు. కానీ ఫ్యూ థింగ్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ అంతే. అండ్ తర్వాత అలా మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇది పార్క్‌లో అండి. పార్క్‌లో రైట్ సైడ్ ఉన్నాం మనం ఇది. ఇంకా మనకి రోడ్ అవతల ఇంకొకటి గూడా ఉంది. అది కూడా చూపిస్తాను మీకు. రైట్ సైడ్‌లో ఉన్నదంతా ఈ ప్లేస్ అండి. బట్ ఇక్కడేంటంటే కొన్ని చెట్లవి గూడా మెయింటైన్ జేస్తున్నారు. అది గూడా మీకు చూపిస్తాను. ఇది బ్యాక్ సైడ్ అండి ఇది. ఇదంతా చెరువుకి బ్యాక్ సైడు. కాపోతే ఇక్కడ ఇంకొకటేంటంటే మంచి థింగ్ వీళ్ళు చెరువులో అసలు ఏది పొల్యూట్ అవ్వలేదండి. అంతా నీట్‌గా ప్యూర్ వాటర్ అది. దాంట్లో డస్ట్ కాదు కదా! ఏది లేదు. అంతా నీట్‌గా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. మీకక్కడ కనిపిస్తుంది గదండీ! అటు సైడు. ఆ సైడ్‌లో ఏమో మనకి కొంచెం ఫౌంటైన్ టైప్ ఉన్నాయండి. వాటర్ ఫౌంటైన్స్ అవి. జూమ్ చేశాను. బట్ మీకది కరెక్ట్‌గా కనిపిస్తుందో లేదో తెలీదు ఇందులో. బట్ అక్కడ గూడా సబర్బ్ వాళ్ళకి గూడా ఇటు రావడానికి యాక్సెస్ ఉంది. అండ్ ఇక్కడ కొంచెం మనకేంటంటే ఈవినింగ్ అయ్యేటప్పుడు పక్షులెక్కువుంటాయండి ఇక్కడ. మీకు వీడియోలో అవి గూడా తీశాను. కనిపిస్తుందనుకుంటున్నానిక్కడ. ఆ పక్షులైతే బాగా ఇక్కడికొస్తాయి. ఆ సౌండ్ గూడా డిఫరెంట్‌గా ఉంటదండి. ఈ పక్షుల సౌండ్ గూడా. నేను వీలైతే అది వీడియో చేసి పెడతాను. వాటిలిని కూడా క్యాప్చర్ ఇక్కడ ఆస్ట్రేలియాలో ఏంటంటే అండి, వీకెండ్స్‌లో వీళ్ళు ఎక్కువ ఔట్‌డోర్ స్పెండ్ జేయడానికి ఇష్టపడతారండి. నేనిది వీక్ డేలో తీయటం వల్ల అప్పటికైతే ఎవరు కనిపించలేదు. బట్ జనరల్‌గా అయితే వాళ్ళంతా ఎక్కువ బయట వీకెండ్స్‌లో ఇలా పార్కులకొచ్చి, లేదంటే మాల్స్‌లో గాని, ఇలా ఎక్కువగా బయట కనపడుతా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ గూడా తక్కువ. వాళ్ళు కూడా కనిపించడం చాలా రేర్‌గా ఉంటారు. బట్ వీకెండ్స్‌లో అయితే మాత్రం మీకు వీళ్ళంతా ఇక్కడ పార్కుల్లో ఉంటారు. పిల్లల్ని తీసుకొనొచ్చి అండ్ ఇది కూడా మనకి చూస్తున్నారు గదా! వీడియోలో. అది ఇంకో సైడ్ నుంచి తీశానండి ఇది మొత్తం చెరువంతా. ఇది వేరే సైడు. ఇక్కడ కూర్చోవడానికి తర్వాత అన్ని చెట్లు ఉన్నాయి. ఇందులో కొన్ని చెట్లయితే నాకు గూడా తెలీవు. ఆటిలి నేమ్స్ ఏమో. బట్ ఇక్కడ వీళ్ళు ఎక్కువగా ఏంటంటే అండి రోడ్ సైడ్ ఇవన్నీ యూకలిప్టస్ ఇవన్నీ ఎక్కువగా ప్లాంటేషన్ చేస్తారు వీళ్ళు. మీకు కనిపిస్తుందనుకుంటున్నా వీడియోలో. ఆ చెట్లయితే మొత్తం మనకి నేనున్న కమ్యూనిటీలో గాని, ఇంకా అక్రాస్ ఆస్ట్రేలియా ఇప్పటి వరకు నేను చూసిన ప్లేసెస్‌లో మాత్రం ఆ ప్లాంటేషన్ అయితే ఎక్కువగా ఉందండి. అండ్ వీళ్ళు గ్రీనరీకి గూడా ఇది రోడ్‌కి అటు సైడ్ అండి. ఇప్పటి వరకు మనం రైట్ సైడ్ చూసాం. ఇప్పుడు రోడ్‌కి లెఫ్ట్ సైడ్ గూడా మనకొక చిన్న చిన్న పాండ్స్‌లా ఉన్నాయండి ఇది. ఇది గూడా పార్కే. వాకింగ్ అవన్నీ చేస్తారు ఇక్కడ గూడా. ఇక్కడేంటంటే మనకి ఇప్పుడు అక్కడ చూపించాను గదా! మీకు అదొక సబర్బ్. ఇది సైడ్ ఉన్నది ఇంకో సబర్బ్ అండి. ఇది బస్ స్టేషను. ఇక్కడ బస్సులు ఆగుతూ ఉంటాయి చిన్న చిన్న బస్సులు. చాలా రేర్‌గా వస్తాయండి. ఎక్కువ మాక్సిమం ఇక్కడ అన్ని కార్సే వాడతారు వీళ్ళు. అండ్ ఇక్కడి నుంచి అలా మనం ముందుకు వెళ్తూ ఉంటే ఇదంతా పార్కు, ఇంకా ట్రీసు చిన్న చిన్న
పాండ్స్ అయితే ఇక్కడున్నాయండి. మీరు చూస్తున్నారు గదా వీడియోలో. అదిగోండి ఇదొకటి, ఆ పక్కన ఇంకొకటుంది. ముందుకెళ్తే ఇక్కడ మనకి ఇంకొక పాండ్ గూడా ఉందండి చిన్నది. అందులో కూడా మీకు బాతులవి ఉన్నాయి. నేను జూమ్ చేసి మీకు చూపిస్తాను. కరెక్ట్‌గా కనిపిస్తుందో లేదో చూడండి. అందులో కూడా బాతులు ఇవన్నీ ఉన్నాయి. పక్కనే ఇవన్నీ ఉన్నాయండి. ఆ పక్కనున్నది సబర్బ్ అది. మీరు చూస్తున్నారు గదా వీడియోలో. మొత్తం ఇదంతా చిన్న చెరువులా ఉంటదక్కడ. అందులో కూడా బాతులయితే తిరుగుతూ ఉన్నాయి. అండ్ ఇది చూసుకొని ఇంక మనం ముందుకెళ్తే ఇక్కడ మనకి చూస్తున్నారు గదా వీడియోలో ఇది మనకి ఇండియన్ స్టోర్స్ అండి. ఇక్కడ ఇండియన్ గ్రోసరీ అంతా దొరుకుతది. సూపర్ మార్కెట్ టైప్ ఇక్కడ చాలా మాల్స్ ఉంటాయి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.